హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఈసీఎల్ అండి, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతా కూడా చెప్తాను. ఆ వీడియోని అయితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇది షార్ట్ నోటిఫికేషన్ అయినా మిగతా నోటిఫికేషన్ అయితే ఎప్పుడు వస్తుంది, ఎప్పటి నుంచి మీరు అప్లై అనేది చేసుకోవాలి, ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్లై మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూడొచ్చు, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అయితే మీరు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్లో అయితే ఉండడం తెలియదు, అక్కడ నుంచి వేకెన్సీ అయితే వచ్చింది. ఇక్కడ వేకెన్సీని మీరు చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి అనేది నోటిఫికేషన్ అయితే రావడం తెలియదండి. పే స్కేల్ అనేది 20,480 రూపాయలు అయితే ఉంటుంది బేసిక్ అనేది. అండ్ ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానికల్ వాళ్ళకైతే 7 ఉద్యోగాలు, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 6, మెషినిస్ట్ వాళ్ళకైతే 7, ఫిటర్ వాళ్ళకైతే 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ దగ్గర అనేది ఎన్సీయూటీ నుంచి. ఆఫ్టర్ అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎన్ఏసీ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు 10th పాస్ అయిన తర్వాత ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ ట్రేడ్లో అనేది. అయితే తర్వాత రిలేటివ్ ట్రేడ్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళైనా అప్లై అయితే చేసుకోగలరు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోగలరు. ఏజ్ రేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా ఏజ్ రేషన్ వర్తిస్తుంది. మీ కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుంది. అప్లికేషన్ అయితే మార్చ్ 23 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది ఏప్రిల్ 13 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్స్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు చూడాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే షార్ట్ నోటిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇది రావడం అవుతుంది. అదే రోజు నుంచి అయితే మీకు అనేది అప్లై స్టార్ట్ అవుతుంది. అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. వీడియోని లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.